వైసీపీ సర్కార్లో డిప్యూటేషన్ అధికారుల హవా అడ్డు అదుపు లేకుండా సాగింది. డిప్యూటేషన్ అంటే ఏదైనా ఆశించి మాత్రమే జరిగే ప్రక్రియ. సదరు అధికారితో మాత్రమే ఫలానా పని సాధ్యమవుతుంది అనుకున్నప్పుడే డిప్యూటేషన్ అనే పదం తెరపైకొస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎంతో కొంత మేలు చేసేలా ఉండాలి. కానీ అలా కాకుండా ప్రభుత్వ ఆదాయానికి నిలువునా గండి కొడుతూ ఇష్టానురీతిగా దోచుకోవడం అనేది గత వైసీపీ సర్కార్లో తేటతెల్లమైంది. ఇదో ప్రత్యేక సందర్భంలో మాత్రమే ప్రభుత్వాలు ఆచరించే ప్రక్రియ. దాన్ని ఏపీలో డిప్యూటేషన్ రూపంలో ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టేశారు కొందరు అధికారులు. దీంతో విచారణలు, సస్పెండ్లు, ఏసీబీ కేసులు, సిఐడి విచారణలు షురు అవుతున్నాయి. జగన్ జమానాలో కొలువు తీరిన ఈ డిప్యూటేషన్ అధికారుల పాలకుల అండదండలతో పేట్రేగిపోయారు. వందలు, వేలు, కోట్ల రూపాయలను అప్పనంగా దిగమింగేశారు. తాజాగా ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలు వెలుగులోకొచ్చాయి. దీంతో ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెండ్ చేశారు. తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు అనేక ఎత్తులు వేశారు మధుసూదన్ రెడ్డి. ఇక మాజీ ఎండీ వెంకటరెడ్డిపై ఏసీబీ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా బెవరేజెస్ కార్పొరేషన్ లో కూడా బడా స్కామ్లు జరిగాయి. మరోవైపు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవారెడ్డి నడిపిన విచిత్ర చిత్రాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అలాగే సమాచార శాఖలోనూ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి జగన్ సొంత మీడియాకు అప్పనంగా ప్రకటనలిచ్చారనే సమాచారం. 400 కోట్ల రూపాయలను దోచిపెట్టారని విజయ్ కుమార్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ పాలనలో డిప్యూటేషన్ పేరుతో జరిగిన అవినీతికి సంబంధించి వైసీపీ సర్కార్లో డిప్యూటేషన్ అధికారుల హవాకు అడ్డు అదుపు లేకుండా సాగింది. డిప్యూటేషన్ అంటే ఏదైనా ఆశించి మాత్రమే జరిగే ప్రక్రియ. సదరు అధికారితో మాత్రమే ఫలానా పని సాధ్యమవుతుంది అనుకున్నప్పుడే డిప్యూటేషన్ అనే పదం తెరపైకొస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎంతో కొంత మేలు చేసేలా ఉండాలి. కానీ అలా కాకుండా ప్రభుత్వ ఆదాయానికి నిలువునా గండి కొడుతూ ఇష్టానురీతిగా దోచుకోవడమే అనేది గత వైసీపీ సర్కార్లో తేటతెల్లమైంది. ఇక ఇదో ప్రత్యేక సందర్భంలో మాత్రమే ప్రభుత్వాలు ఆచరించే ప్రక్రియ. కానీ ఏపీలో డిప్యూటేషన్ ప్రక్రియలో ఈ రూపంలో ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టేశారు కొందరు అధికారులు. దీంతో విచారణలు, సస్పెండ్లు, ఏసీబీ కేసులు, సిఐడి విచారణలు షురు అవుతున్నాయి. జగన్ జమానాలో కొలువు తీరిన ఈ డిప్యూటేషన్ అధికారుల పాలకుల అండదండలతో పేట్రేగిపోయారు. వందలు, వేలు, కోట్ల రూపాయలను అప్పనంగా దిగమింగేశారు. రైటిక తాజాగా ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ చేశారు. తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు అనేక ఎత్తులు వేశారు మధుసూదన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు చెప్పండి.
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా డిప్యుటేషన్ల మీద వచ్చినటువంటి అధికారులే ప్రధానంగా అవినీతి మూలాలను వెంటబెట్టుకుని బయటకు వస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఏపీలో గత ప్రభుత్వంలో చూస్తే మొత్తం మీద 10 నుంచి 20 మంది వరకు డిప్యుటేషన్ల మీద వచ్చి తమ అధికారాన్ని ఇక్కడ వెలగబెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ అధికారం చలాయించిన సందర్భంలో ఇష్టం వచ్చి ఇష్టానురీతిగా ఏదైతే పాలకుల అండదండలు చూసుకొని ఇష్టానురీతిగా చెలరేగిపోయినటువంటి పరిస్థితి. ఏ ఒక్క శాఖను తీసుకున్నా కూడా ప్రతి శాఖలోనూ అవినీతి కుప్పలు తెప్పలుగా బయటికి వస్తుంది. మరి ఈ అవినీతి మూలాలు ఎక్కడున్నాయో ఏంటో అనేటువంటిది తేలాలంటే వాళ్ళ మాతృ సంస్థను వదిలిపెట్టి ఏపీలో కాలు మోపినప్పటి నుంచి కూడా వీరందరి హిస్టరీ తీయాల్సి వస్తుంది. మరి అంతేకాకుండా వీరిని ఏదైతే వారి మాతృ సంస్థలకు పంపించాలంటే కూడా కనీసం ఆయా సంస్థలకు లేఖలు రాసి వారిని మళ్ళీ ఇక్కడే కొనసాగాలి, ఒక 5-6 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్లకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకించి లేఖలు రాయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతోంది. మరి ఇప్పుడు చూస్తే కనుక తాజాగా ఏదైతే వరుసబెట్టి కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. తొలుత ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన కుంభకోణం అయితే కనుక నిన్న జరిగినటువంటి అంశంలో దీనిపై అధికారులు చాలా సీరియస్గా ఉన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా అవినీతి జరిగితే ఉపేక్షించేది లేదని అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా అవినీతి జరిగినప్పుడు చర్యలు తప్పవు అని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా ఫైబర్ నెట్కు సంబంధించి ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డిని నిన్న అమాంతంగా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరి సస్పెండ్ వెనక చూసినటువంటి ఆధారాలను పరిశీలిస్తే కనుక ఆయన ఏదైతే ఫైబర్ నెట్కి సంబంధించి సెటప్ బాక్సుల దగ్గర నుంచి కూడా యూజర్లు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంఎస్ఓలు వీరందరికీ కూడా దోచిపెట్టడం, తనకు కావాల్సిన ముడుపులను తీసుకోవడం, ఇటువంటి చర్యలు ప్రధానంగా ప్రాథమిక విచారణలో వెలుగు చూశాయి. మరి అంతేకాకుండా ఏదైతే వైసీపీ నాయకుల ద్వారా తాను చేయాల్సినటువంటి కరప్షన్ మొత్తం కూడా తనకు ఎంతవరకు లబ్ధి చేకూర్చుకోవాలో తనకు తానుగా ఈ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం, దీనికి పాలకుల అండదండలు తీసుకోవడం, ఈ రూపంలో మధుసూదన్ రెడ్డి చెలరేగిపోయినటువంటి ఉదంతం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ప్రాథమిక విచారణలో ఇవన్నీ కూడా ఏవైతే ఈ అరాచకాలు అక్రమాలు జరిగాయో వీటినన్నింటినీ కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేసిన నేపథ్యంలోనే ఈయనపై తక్షణమే సస్పెండ్ వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. మరి ఇంకొక అధికారి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి సంబంధించినటువంటి అధికారి ఆయన ఇప్పుడు డిప్యుటేషన్ మీద ఏపీ సమాచార శాఖలో ఆయన కొనసాగారు వైసీపీ ప్రభుత్వంలో. గత 5 ఏళ్ల పాటుగా ఆయన చేసినటువంటి అక్రమాలు ఏదైతే కిడ్ ప్రోకో అనేటటువంటి అంశాలు కూడా ఆయన కార్యకలాపాల్లో వెలుగు చూసినటువంటి అంశం. ప్రధానంగా ఆయన చేసిన స్కామ్ విషయానికి వస్తే కనుక ఏదైతే ఇష్టానురీతిన యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి అలాగే శాటిలైట్ ఛానల్స్ అలాగే వీటన్నిటికీ కూడా ఇష్టానురీతిన దోచిపెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికగా చెప్పుకునేటటువంటి ఆ మీడియా సంస్థకు కూడా భారీ ఎత్తున 400 కోట్ల రూపాయలు అప్పనంగా అప్పగించారనేటటువంటిది కూడా ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అనే దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడంతో ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. విచారణకు షురూ చేస్తున్నారు. ఆయనపై కూడా వేటు పడింది. మరి ఇందుకు సంబంధించి ఏదైతే ఆయన మాతృ సంస్థలకు కూడా లేఖలు రాయడం జరిగింది. వీరిని మరో 6 నెలల పాటు ఏపీలోనే ఉండాలని, ఏపీ వదిలి వెళ్ళకూడదని కూడా వీరికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి వీళ్ళిద్దరి సంగతి ఎలా ఉంటే కనుక ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కథ ఇంకొక అలా ఉంది. ఈయన స్కామ్ భారీ లెవెల్లో ఉంది. అయితే ఆయన్ని తీసుకొచ్చినప్పుడు ఏదైతే అబ్కారీలో ఏదైనా న్యాయం ఏదైతే పబ్లిక్కి ఏదైతే అనారోగ్యం పాలు కాకుండా మంచి బెవరేజెస్ ఏర్పాటు చేసి ప్రజల మన్ననలో పొందాలని అనుకోవాల్సినటువంటి అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని గంగలో కలిపేసి కాసుల కోసం కక్కుర్తిపడి వేల కోట్ల రూపాయలు దోచుకునే మార్గాలను మాత్రం ఇందులో ఎంచుకున్నారు. డిస్టిలరీల దగ్గర నుంచి లోకల్గా ఉండేటువంటి షాపు నిర్వాహకుల వరకు మొత్తం కూడా కరప్షన్ చేసేసి ఇందులో వేలాది కోట్ల రూపాయలు ఇది పాలకులకి ఎంత వెళ్ళింది, మరి వాసుదేవరెడ్డి జేబులోకి ఎంత వెళ్ళింది, దీనిపైనే ప్రధానంగా విచారణ జరుగుతోంది. ఇప్పటికే డిస్టిలరీస్ అయితే కనుక గతంలో చంద్రబాబు నాయుడు నడిపినప్పుడు ఉన్నటువంటి 32 మెయిన్ బ్రాండ్స్ ప్రధాన బ్రాండ్స్ను మొత్తం కూడా తొలగించేసి కేవలం పాత బ్రాండ్లను రెండింటినే ప్రమోట్ చేసి వందలాది కొత్త బ్రాండ్లు అంటే ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి బూమ్ లాంటి బ్రాండ్లు ఈ బ్రాండ్లన్నిటినీ కూడా వెలుగులోకి తీసుకురావడం, తద్వారా వచ్చినటువంటి డిస్టిలరీస్ ద్వారా
తీసుకోవాల్సిన కమిషన్లన్నింటినీ కూడా కొల్లగొట్టడం జరిగింది. మరి ఇందులో దాదాపుగా 40 నుంచి 60 వేల కోట్ల రూపాయలు భారీ స్కామ్ జరిగింది అనేటటువంటిది ప్రధాన ఆరోపణ. ఇందుకు సంబంధించి నాసిరకం ముందు అమ్ముతున్నారు రాష్ట్రంలో అనేటటువంటిది ఇటువైపు జనసేనతో పాటు టీడీపీ అలాగే బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించాయి. మరి అప్పట్లో ఎదురుదాడికి దిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా డిస్టిలరీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడువేనని అప్పట్లో గళవిప్పినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెలుగు చూస్తున్నటువంటి అవినీతి అరాచకాలు దాదాపు 40 నుంచి 60 వేల కోట్ల రూపాయల స్కామ్ గురించి మరి ఏం సమాధానం చెప్తారనేది వేచి చూడాల్సి ఉంది. మరి ఇంకో విషయానికి వస్తే మరింకొక 1000 కోట్ల రూపాయల కుంభకోణం కూడా ఇదే అదునుగా డిప్యుటేషన్ అధికారి ఏదైతే ఐఆర్ఎస్ సర్వీస్లో ఉన్నటువంటి డిప్యుటేషన్ అధికారి వెంకటరెడ్డి గురించినటువంటి అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మరి ఈ వెంకటరెడ్డి కూడా దాదాపుగా మైన్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల కొల్లగొట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ అనుమతులు ఉన్నవి అనుమతులు లేనివి అని కూడా చూసుకోలేదు, ఎక్కడికక్కడ దారుణంగా కొల్లగొట్టినటువంటి దారుణాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరి ఏపీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన ముందుగానే వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే కనుక ఏపీ గవర్నమెంట్ ఒక్కసారిగా అలర్ట్ అవడంతో ఆయన ఏదైతే రిలీవ్ ఈ ఒక్క రోజులో 24 గంటల్లో రిలీవ్ అవబోయే ముందు పసిగట్టి ఆయన్ని ఆపడం జరిగింది. అయితే కనుక ప్రస్తుతానికి ఆయనపై ఏసీబీ కేసులు కూడా నమోదయ్యాయి. పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఆయన హయాంలో జరిగింది. ఏదైతే ఏపీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి మైనింగ్కి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు కూడా కొన్ని సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటికి కూడా ఎన్ఓసీలు అప్పనంగా అప్పచెప్పడం జరిగింది. ఈ ఎన్ఓసీల రూపంలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోయింది. మరి ఇందుకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కార్యాలయం, ఆ కార్యాలయంలో ఈ మైనింగ్కి సంబంధించినటువంటి ఏదైతే రికార్డులు అలాగే సీడీలు అలాగే ఇటువంటి పెన్ డ్రైవ్స్ వీటినన్నింటినీ కూడా హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా భద్రపరచడం జరిగింది. అక్కడ సెక్యూరిటీ కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏపీ ఎండిసి చైర్మన్గా ఎండీగా కొనసాగినటువంటి వెంకటరెడ్డికి సంబంధించి ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడనేటటువంటిది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఏది ఏమైనా డిప్యుటేషన్ల రూపంలో ప్రజలకి ప్రభుత్వానికి న్యాయం చేయాల్సినటువంటి అధికారులు దారి తప్పి వ్యవహరిస్తూ ఈ విధంగా అడ్డగోలుగా కొన్ని దాదాపుగా ఈ మొత్తం ఏదైతే ఈ శాఖలకు సంబంధించి ఇంకా కొన్ని డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు నిర్వహిస్తున్నటువంటి శాఖలు ఇంకొన్ని ఉన్నాయి. ఈ మొత్తం కానీ వెలుగులోకి వస్తే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఆంధ్రప్రదేశ్ నిధులు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజాధనం లూటీ అయిందనేటటువంటిది మాత్రం నిర్ధారణ కాబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి విచారణ శరపరంపర వేగంతో కొనసాగుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.